హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. సో ముందుగా వెల్కమ్ టు యూరోప్ లో ముద్దపప్పు ఆవకాయ్. సో నేను ఒక కపుల్ ఛాలెంజ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను, క్రేజీ కపుల్ ఛాలెంజ్ తో అలాంగ్ విత్ కాజు. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను అప్డేట్ చేసినప్పుడల్లా నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో రెడీనా మరి ఆ ఛాలెంజ్ ఏంటో? ఆ ఛాలెంజ్ ఏంటి అంటే, దీంతో మనకు చాలా పని ఉంది. అదేం ఛాలెంజ్ అని అంటే స్మెల్ ద ఫుడ్ ఛాలెంజ్ అన్నమాట. సో ఐటమ్ ఏంటి అనేది స్మెల్ చూసి మాత్రమే చెప్పాలి, ఆరెల్స్ పట్టుకొని చూసి మాత్రమే చెప్పాలి. సో టోటల్ గా ఇద్దరికి 5 పాయింట్స్ ఉంటాయి. ఎవరు గెలుస్తారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు, అండ్ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, అదేంటి అనేది లాస్ట్ లో చూసేస్తారు. కొంచెం క్రేజీగానే ఉండబోతుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నువ్వు రెడీనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. నువ్వు టాస్ గెలుస్తావు అనుకుంటున్నావా? నేను ఎప్పుడు గెలుస్తున్నాను? బిస్కెట్ లో ఒకటి నిజమే కదా, ఎప్పుడు నేనే గెలిచేది. సరే చూసుకుందాం. ఓడిపోతే చూడు, వాళ్ళ కక్ష తీర్చుకుంటాను. ఎన్ని పనులు చెప్తాను చూడు. నేను మాత్రం ఒక పనిష్మెంట్ రెడీ చేసి పెట్టుకున్నాను. సరే మరి ఇంకెందుకు లేట్, చూసేద్దామా? సో ఇప్పుడు టాస్ వేసేస్తున్నావా? నాకు హెడ్స్ వస్తే నేను సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. నువ్వు విన్నట్టు అప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా సరే. ఓపెన్ చేస్తున్నాను, చూపి. కాదు, నేను గెలిచాను. హెడ్స్ ఇది హెడ్స్, ఇది టైల్. నేనే గెలిచాను. సరే నువ్వేం సెలెక్ట్ చేసుకుంటావు? స్మెల్ చూస్తావా లేకపోతే నాతో చూపిస్తావా? సో నాకెందుకో నువ్వు ఏం ప్లాన్ చేసావు బాగా చూడాలని ఉంది కాబట్టి నేను చూస్తాను. ఓకే, సో ఆ ఐటమ్స్ ఏంటి అనేది చూసేయండి మరి. సో నేనైతే ఐటమ్స్ తో రెడీగా ఉన్నాను. నేనైతే వెయిట్ చేస్తున్నాను. కొన్ని నేను ఏదైతే టచ్ చేసి చెప్పాలి అంటానో వాటిని టచ్ చేసి మాత్రమే చెప్పాలి. స్మెల్ చూసేవి ఓన్లీ స్మెల్ చేసి చెప్పాలి. ఓకే, డన్. సో రెడీనా? రెడీ. సో ఈ బ్లైండ్ ఫోల్డ్ వేసేస్తున్నాను. వేసుకో. భయంకరంగా ఏం ప్లాన్ చేయలేదు కదా. భయంకరంగా ఇట్లా మా కింద కనబడుతుంది. ఎక్కడ ఎలా ఉంది? ముక్కు కూడా ముక్కు కూడా నాకు నలిగిపోతుంది. ఇంత గట్టిగా తీసుకొచ్చావంటే పైకనే నువ్వు సరిగ్గా వేసుకోవాలి. నువ్వే నీకు ఎలా కంఫర్టబుల్ గా ఉందని. ప్రామిస్ అని ఇక్కడే ఎలా వేసో చెయ్యి. ఇక్కడే నా చెయ్యి సరే ఇప్పుడే ఇవెన్నేళ్ళు నాకేం తెలుసు. నీకు నిజంగా కనిపించట్లేదు. ప్రామిస్ కనిపించు. ఓకే, అయితే ఐటమ్స్ ఏంటో చూసేసేయండి. సో నా ఫస్ట్ ఐటమ్ అయితే ఇదన్నమాట. ఇదంటే చెప్పొచ్చు కదా. ఇదిగో, ఇది స్మెల్ చేసి చెప్పాలి, టచ్ చేయకూడదు. జస్ట్ స్మెల్ చేసి చెప్పాలి. నాకు కొంచెం దగ్గరలో అంటే మొత్తం లోపల పెట్టవా. కొంచెం గెస్ట్ చేయొచ్చు. చింతపండు. నాకు తెలీదు అదేంటనేది. నువ్వు కన్ఫర్మ్ అంటే నేను అది కన్ఫర్మ్ చేస్తాను. నాకు తెలిసేదా చింతపండు. మళ్ళీ ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. సరిగా పెట్టు. చేంజ్ చేసావు అనుకుంటున్నానే. నేను చీట్ చేయట్లేదు. చూపించవా సరిగా? చూపించు. ఆగు, మొత్తం పెడతాను. కూల్గా చూపించు. ఇప్పుడు చూపించాను చూడు. అదే ఒకసారి మళ్ళీ ఒకసారి ముక్కు దగ్గరలో పెట్టు. లేదు అక్కడ ఏమి, అక్కడ ఉంటే నాకు ఎమ్మటే ఉంటుంది కదా. చింతపండు. కన్ఫర్మా? ఇగో నువ్వు ఓడిపోతే గనక చూడు నేను చెప్పింది లేదు. అవుట్ ఆఫ్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మనం తర్వాత బెస్ట్ ఆఫ్ 3 అలా తీసుకుని. ఒక ఐటమ్ అయిపోయింది, నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాను. ఇది టచ్ చేసి చెప్పాలి. టచ్ చేసి చెప్పాలి. ఓకే, ఎక్కడ ఉందో పెట్టు, నాకు ఏం కనిపించదు. ఓకే, స్మెల్ చూడొద్దు. నో, ఒక్క నిమిషం ఆగు, లెట్ మీ. ఓకే అంటే రెండు చేయొచ్చా?
రెండు చేయకూడదు, ఏదో ఒకటే చెయ్యాలి. లియో ఈ లోపు నువ్వు చూస్తావు. లియో కమ్ హియర్, కమ్ హియర్. అందరికి హాయ్ చెప్పు. ఇక్కడ కమ్ హియర్, హాయ్ చెప్పు. అందరికి హాయ్ చెప్పు. ఇది చూడు, అది చూడు. హాయ్ హాయ్ ఎవ్రీవన్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ చిల్లీ ఫ్లేక్స్ బేబీ. ఐ థింక్ యూ థింక్ అసలు వర్కౌట్ అవ్వవు. నువ్వు స్మెల్ చూడలేదు, నా చేతులు చూసుకున్నాను ఎలా అంటే మొత్తం స్మెల్ పోయిందా లేదా. స్మెల్ చూసేసావు, అసలు ఇక్కడ ఏం కనిపించలేదు. ఇంకో ఐటమ్ తీసుకొస్తా అని చెప్పి. లేదు ఇదైతే నేను చిల్లీ ఫ్లేక్స్ అనుకుంటున్నాను. లేదు అంటే మసాలా రిలేటెడ్ థింగ్స్ అంటే అఫ్ కోర్స్ రిలేటెడ్ నాకు అనవసరం. ఐటమ్ ఏంటి అనేది ఆ పేరు కావాలి. ఇంకేం చెప్పలేదు. కావాలంటే మళ్ళీ టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ నువ్వు స్మెల్ చూస్తున్నావు అంతే. ఇంకా ఎంతసేపు ఇస్తారు? ఇంకా అంతే. టీ పౌడర్. ఓకే, నెక్స్ట్ వచ్చే ఐటమ్ ఇక్కడ ఉంది చూడు, పడే అందులో. నెక్స్ట్ వచ్చే ఐటమ్ స్మెల్ చేసి చెప్పాలి. ఓకే, స్మెల్ చేయి. అబ్బా, లియో ఫుడ్. లియో ఫుడ్ మళ్ళీ స్మెల్ చేయొచ్చు, టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ అవసరం లేదు. ఓకే, స్మెల్ చేయొచ్చు. లియో ఫుడ్ అంతేనా? పక్కన 100%. లియో స్మెల్ ఎలా వస్తుంది తెలుసు. లియో ఫుడ్. ఓకే, నెక్స్ట్ వచ్చే ఐటమ్ టచ్ చేసి చెప్పాలి. నో స్మెల్. ఎక్కడుంది? ఇక్కడ. ఓకే, ఇలాంటివి పట్టాలి నువ్వు. ఓకే, నాకు తెలుసులే. అదే హల్దీరామ్ స్నాక్స్. హల్దీరామ్ స్నాక్స్. నువ్వు సరిగ్గా చూసి చెప్పుకో, అనవసరంగా ఓడిపోయావు అనుకో లాస్ట్ లో. అలాంటి నాకు తెలుసు. ఈ హల్దీరామ్ స్నాక్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తావు నువ్వు. నాకు తెలుసు కదా ఇంట్లో ఏముంది. రాజు, నువ్వు ఆ పనిష్మెంట్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సరే దీప్యా, తీసుకుంటాను. అది నీకు నువ్వు టెన్షన్ పడకు, నీకోసం వెయిట్ చేస్తుంది పనిష్మెంట్. నెక్స్ట్ ఐటమ్ కూడా టచ్ చేసి చెప్పాలి. ఎక్కడ? ఆహా, కరెక్ట్ గా పెట్టావు. ఇది మాత్రం పల్సెస్. ఇందులో ఏం పప్పు అనేది ఇవి అలచంతలు అంటారు. వైట్ గా అంటే మేబీ అదే అలచంత పప్పు అంటే కొంచెం లావుగా ఉంటాయి, బీన్స్ లాగా. అలచంత అవన్నీ నాకు తెలియదు. అదే మరి ఇంకే అంటే తెలుగులో బీన్స్ లో కూడా చాలా బీన్స్ ఉంటాయి. అది ఏం బీన్స్ చెప్పాలి? కాదు దీప, నీకు మరీ దారుణం కాకపోతే కన్నులో ముక్కు ఏం పని చేయకుండా బీన్స్ లో కూడా టచ్ చేసి చెప్పొచ్చు. రెడ్ బీన్స్ ఉంటాయి, అవి ఉంటాయి. బీన్స్ కాదు కూడా నాకు తెలియదు. ఇవి బీన్స్ 100% బీన్స్ అని నేను అనుకుంటున్నాను. ఆ బీన్స్ లో అలచంతాను అంటే గోధుమ కలర్ లో, అంటే కైండ్ ఆఫ్. సరే, ఏ కలర్ లో ఉంటాయి చెప్పు? వైట్, లైట్ గా అంటే క్రీమ్ కలర్ లో ఉంటాయి. ఓకే, బ్లాక్ ఐ బీన్స్ ఐ థింక్. అంతే. ఓకేనా? ఐ థింక్ సో. ఇంకా అంతే, ఇదే లాస్ట్ ఐటమ్. నీకు నువ్వు చూసి చెప్పుకోవాలి. ఇదే ఇంకా. ఓకే, డన్. నేను అసలు ఎలా ఉంది నా పరిస్థితి. సో తీసేనా నీ బ్లైండ్ ఫోల్డ్? తీసే చూస్తాను అసలు ఏమేమి చెప్పాను అన్నది. నేను ఎలా గెస్ చేసాను చూసావు బేబీ? కరెక్ట్. పట్టుకో. 1 లియో ఫుడ్. కరెక్ట్. స్మెల్ ఎలా వస్తుంది తెలుసా? నా కళ్ళు మాత్రం మొత్తం అసలు కరెక్ట్. అన్ని కరెక్ట్ చెప్పేసావు. కరెక్ట్. ఓట్స్ ఒకటి చెప్పలేదా? ఓట్స్ ఒకటి చెప్పలా. మసాలా ఓట్స్. మసాలా ఓట్స్. ఓకే, చూసావా? సో 4 పాయింట్స్ నీకు. నేను అసలు గెస్ చేయకుండా అంత బాగా చెప్పాను. వెరీ గుడ్ రాజు, వెరీ గుడ్. సో ఇప్పుడు నీకు 4 పాయింట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ నాదే. సో ఇప్పుడు ఏంటి మీద అంటే నా రౌండ్. నువ్వు స్మెల్ చూసి చెప్పాలి. స్మెల్ సో నేను వెళ్ళి సెలెక్ట్ చేస్తాను కిచెన్ లోకి వెళ్ళి. కొంచెం మంచిగా సెలెక్ట్ చేస్తే. లేదు, నాకు తెలుస్తుంది. నీకుంది. నేను అనుకున్నాను నువ్వు ఏదో క్రేజీ చేస్తావని. ఇప్పుడు నాకు క్రేజీగా చూస్తావు.
ఓకే పనిష్మెంట్ కూడా చెప్పేస్తున్నాను ఇప్పుడే. పనిష్మెంట్ ఏంటి అంటే విప్ క్రీమ్ ఉంటది కదా, ఒక క్రీమ్, ఆ క్రీమ్ ని ఓడిపోయిన వాళ్ళ ఫేస్ మీద కొట్టాలి. అలాగే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఏం చెప్తే అది చేయాలి. చూద్దాం, తీసుకురా, నేనే గెలుస్తాను. ఐటమ్స్ రెడీ? రెడీయా? రెడీ. అమ్మో నాకు భయం వేస్తుంది అసలు. ఏం భయపడ, క్రేజీగా ఉంటుంది. సో నువ్వు సరిగా చూడు. రెడీ అయిపోతా. పర్లేదా? నొప్పిగా ఉందా? సెట్ చేసుకో. మాకు తెలుసు. దీప్తి చూడొద్దు. నేనేం చూడట్లేదు. సరే నువ్వే తొందరతో. రెడీగా? ఎవరు? నేనా? రెడీయా? సరే ఎవరో పండు తెలుసు కానీ రెడీయా? మన బిజినెస్ గేమ్ ఆడేటప్పుడు ఎలా చేస్తా తెలుసుగా. సరే చెప్పు, నా చేతిలో చేసి చెప్పు. రెడీ. ఎక్కడ ఉంది నా చెయ్యి? ఇక్కడ ఉంది. నిజం చెప్పు. అక్కడే ఉంది. ఓకే, గెట్ స్టార్ట్. కొంచెం ఈజీగా ఇవ్వు, మరి చాలా ఈజీగా ఇస్తాను. నువ్వు చూస్తున్నావు స్టార్ట్ అర్థం అవుతుంది. అసలు ఏం కనిపించట్లే, ప్రామిస్. సో రెడీయా? ఇప్పటికి దేశ చాలా సేపు అయింది, ఇంకెంతసేపు? నేనైతే నా ముక్క అనిగిపోతుంది. తెలుసు, నాకు కూడా అదే పరిస్థితి. సరే ఇది నువ్వు స్మెల్ చేయొచ్చు, ఈవెన్ టచ్ కూడా చేయొచ్చు. రెండు ఆప్షన్ చేయొచ్చు, టచ్ కూడా. అమ్మ నువ్వు అయితే భయంకరంగా ఏం లేదు, సాఫ్ట్ గా ఉంటది. సాఫ్ట్ గా ఉంటదా? అవును మరి. నీకు అలా కాదు, నువ్వు నాకు రెండు ఆప్షన్లు ఇవ్వలేదు. నీకు చూసావు, రెండు ఆప్షన్లు ఇస్తున్నాను నీకు అంత ఈజీగా. అంటే అంత టఫ్ అన్నమాట. నాకు భయం వేస్తుంది. ఏం పెట్టావు ఇందులో? ఒకసారి అసలు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే నాకు తెలుసు కదా నువ్వు చాలా సాఫ్ట్ అని. స్మెల్ చూడు, చాలా చెప్పు. నీకు చూసావా? నీకే పౌడర్. ఏం పౌడర్ అని చెప్పు, అట్లీస్ట్ టైప్ చెప్పు, సరిపోద్ది. ముక్కులోకి వెళ్ళేలా ఉంది పౌడర్. తింటావేంటి? ఒకటేనా పౌడర్ లో పౌడర్ మిక్స్? ఏం మిక్స్ చేయలేదు, ఒకటే పౌడర్. కుంకుమ? నువ్వు అదే చెప్పు ఒకసారి. ఫైనల్ గా నీకు ఒక ఛాన్స్. ఫైనల్ గా ఇది ఫైనల్ అని చెప్తే నేను. రాజు పౌడర్లు అసలు ఎవరన్నా చూడు, పౌడర్లలో నేను ఇచ్చిన పౌడర్ నువ్వు అట్లీస్ట్ కేటగిరీ చెప్పు. ఏంటది? ఏ కేటగిరీ చెప్పు అట్లీస్ట్. నేను నా కలర్ అడగట్లేదు, ఎగ్జాక్ట్ పౌడర్ చెప్పనట్లేదు, నాకు జస్ట్ కేటగిరీ చెప్పు. జస్ట్ మూతి పెట్టకు. మసాలా పౌడర్. మసాలా అయితే అసలు కాదు. నీకు ఇంకో ఆప్షన్ నేను ఇస్తున్నాను, మసాలా కాదు. ఇంక గెస్ చేసుకో, ఎన్ని గెసెస్. మసాలా కాదు. మసాలా అయితే నువ్వు దగ్గర అసలు ఫుడ్ ఐటమ్స్ లో యూజ్ చేసేది కాదా? 100% ఫుడ్ ఐటమ్. పసుపు కాదు, అయిపోయింది లేంగా. 100% ఫుడ్ ఐటమ్ కానీ చెప్పు. మైదా పిండి కాదు, ఇంకా చాలా అయిపోయింది. రాజు ప్లీజ్ ఆగరా. నేను ఒక్కసారి చెప్పేసి నేను అంటే ఇప్పటికీ నీకు ఇవన్నీ బౌల్ కూడా నీకు ఇచ్చేసి ఫుడ్ ఐటమ్ నోట్లో ఒకసారి నేను స్మెల్ చేయండి. అయిపోయింది. ఎంత చేసిన అదే తింటావేంటి? కార్న్ పౌడర్. ఓకే, కాదు. అవునా కాదు తర్వాత చెప్తాను. ఫైనల్ గా చెప్పాను. ఎలా తుండో అసలు వచ్చి. నువ్వు అసలు అవును కాదు ఏం చెప్పట్లేదు. నువ్వు నాకు చెప్పావా కనీసం? నీకు మళ్ళీ చెప్తున్నాను, అయిపోయింది. ఇప్పటికి 10 చెప్పావు. ఛాన్సెస్ ఫైనల్ గా చెప్పేస్తా. త్వరగా చెప్పు. ఎంతసేపు? ఫుడ్ కి వాడేది. ఫుడ్. ఓకే, ఎంతసేపు చెప్పు. పౌడర్. పౌడరే చాలు. లేదు ఓకే ఎనఫ్. చపాతీ పిండి కాదు. ఆగు నేను చెప్పని. అయిపోయింది. బట్ నువ్వు ఇది ఈజీగా గెస్ చేస్తావు, ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టిన ఇష్టం లేక. చాలా మంచి స్మెల్, టచ్ చేయాల్సిన అవసరం లేదు, స్మెల్ చూసి చెప్పేస్తావు. దూరంగా ఉన్న వచ్చేస్తావు, మరి ముక్కు అందులో పట్టాల్సిన పని. జాగ్రత్త, లియో తాగేస్తాడు. కింద పెట్టకు మంచిది. రాజు ప్లీజ్, లియో తాగేస్తాడు. పౌడర్ ఏమై ఉంటుంది అబ్బా. సో నెక్స్ట్ నువ్వు తిన్నావు, అయిపోయింది. అసలు నేను శనగపిండి. శనగపిండి అయిపోయింది కదా. అది అది అవును, శనగపిండి కరెక్ట్ అయింది అనుకో. నేను చెప్తాను కదా లాస్ట్. ఓకేనా? సో 3 ఐటమ్స్ చూద్దామా? ఇది నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటా, అవసరం లేదు. అన్ని నువ్వు నాకు ఇవ్వలేదు కదా. నేను స్మెల్ చూడాలి. నీకు నోస్ దగ్గర పెట్టాను, ముక్కు మందులో పెట్టుకో.
నాకు అసలు ఈ స్మెల్ తప్ప అన్ని మసాలా చెప్పచ్చు. నువ్వు పెట్టినవి నాకు చాలా స్మెల్ రాలేదు, నేను ఏం అనలేదు కదా వాటికి. ఏది అసలు ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ అంత దగ్గర ఉంది. నేను అసలు ఏమి స్మెల్ రావట్లేదు, అబద్ధాలు. నాకు అసలు స్మెల్ రావట్లేదు. ఇందులో నేను మంచిది పెట్టాను ఐటమ్, రెగ్యులర్ గా వాడే ఐటమే పెట్టాను, మన ఉన్న ఐటమే పెట్టాను. రెగ్యులర్ గా వాడతాం మనకున్నదే. ఆయిల్ కాదు, అలాంటి మరీ అంత చేయనులే, నీకు ఇష్టమైన ఐటమ్స్. తొండేం లేదు, ఇది మంచి మేజర్ ఇంగ్రీడియంట్ మనకి, రెగ్యులర్ గా వాడుకునేది. స్మెల్ వస్తుంది, ఎందుకు రాదు? మంచి స్మెల్ వస్తుంది. కొంచెం నువ్వు బాగా పీలిస్తే చేతికి ఇవ్వాలి, అట్లా లేదు. సరే పెట్టుకో, టచ్ మాత్రం చేయకు. అన్ని తొండి. వాటర్ లిక్విడ్ పౌడర్? లిక్విడ్ కాదు, పౌడర్ కాదు. ఓకేనా? ఇంకంతా కూడా చెప్పాను. ఏంటి తింటావా? వెళ్ళిపోతున్నావు. రాజు అసలు స్మెల్ రాని తీసుకొచ్చి స్మెల్ చెయ్యి అంటే ఎట్లా కుదురుతుంది? స్మెల్ వస్తుంది. నేను చేతితో టచ్ చేసి చెప్తా, ప్లీజ్ టచ్ చెయ్యి. మన ఇంట్లో వంటకి వాడతామా? రెగ్యులర్ గా వాడతాం. పచ్చడి అయిపోయిందిగా, ఇంతకన్నా ఎక్కువ చేయి తూర్చుకోసారిగా. కారం వస్తుంది. అసలు ఏంటి ఎప్పుడు టచ్ అయినవన్నీ తీసుకొచ్చి టచ్ నీకు ఈవెన్ టచ్ స్మెల్ అన్ని ఆప్షన్లు ఇచ్చినా కూడా నువ్వు నేనేం చేయను చెప్పు? ఇంతకన్నా ఎక్కువ చెప్పు. ఏంటి దిప్ప ఇలాగే ఛాన్స్ ఇవ్వట్లేదు, చీటింగ్ ఛాన్స్ ఇవ్వట్లేదు. నోట్లో పెట్టుకోక కాదు, నాకు అసలు ఛాన్స్ ఇవ్వాలి కదా, నేను ఇది అని చెప్పాలి కదా. అయిపోయింది గేమ్, అయిపోయింది. నేను ఇది అని చెప్పాలి రాజు. నువ్వు ఇప్పటికి 4 చెప్పావు, అది నేనేం చెప్పలే, అది నేను ఫెయిల్. నేను గేమ్ ఆడను అసలు. ఇప్పుడు ఇస్తున్నాను మళ్ళీ. నువ్వు ఇచ్చి నేను ఒక ఐటమ్ పేరు చెప్తా. ఒక ఐటమ్ పేరు చెప్పు, ఒకటే ఫైనల్. ఇది ఒకసారి నాకు టైం ఇవ్వు. అసలు నేను ఎప్పుడు ఇది పట్టుకోని చూడలేదు ఇట్లాంటిది. అసలు నేను పిచ్చి అన్ని. బటర్ ఇది బటర్. ఓకే, సో నువ్వు తుడుచుకుంటావా? నీకు టిష్యూ మనం తుడుస్తా. సో 4th ఐటమ్ వేసే కరెక్ట్ చేస్తున్నావు. చూస్తున్నావంటే ఓన్లీ స్మెల్. 4th ఐటమ్ నేను ఇంకా అన్ని కష్టమైనవి తీసుకొచ్చాను, ఈజీ తీసుకొచ్చి స్మెల్ వచ్చేది. ఇది చాలా స్మెల్ వస్తుంది. టొమాటో కెచప్ సరిగ్గా చూసి చెప్పు. నిజంగా మళ్ళీ ఓడిపోతాం. టొమాటో వాడతాం కదా మనం, టొమాటో ప్యూరీ. సరిగ్గా చెప్పు. టొమాటో ప్యూరీ. ఓకే, ఫైనల్. టొమాటో ప్యూరీ ఆర్ టొమాటో కట్. ఓకే, ఫైనల్ తర్వాత చూద్దాం లాస్ట్. సో నెంబర్ 5. సరే నువ్వు చెప్పు. ఇప్పుడు ఇంకా నేను పట్టుకుంటాను. ఓన్లీ స్మెల్. దగ్గరలో ఉంది. నోట్లో కాదు. అన్ని స్మెల్ తీసుకొచ్చావు నువ్వు అయితే. అసలు మరి నీకు ఆల్రెడీ టచ్ చేసావు. ఫస్ట్ ఐటమ్ టచ్ అని చెప్పాను కదా, స్మెల్. ఈవెన్ నీ సెకండ్ ఐటమ్ కూడా టచ్ చేసావు, లేకపోతే చెప్పేది అనేవి కాదు అసలు. నేను ఎలా నీకు ప్లాన్ చేశాను చూసి కూడా నీకు చండాలమైన స్మెల్ నేను ఎక్కడా చూడలేదు అసలు. మనం వాడతాం. సో అది మన కిచెన్ లోంచే ప్రొడ్యూస్ అయినా, మన ఎక్కడి నుంచి నేను బయట నుంచి ఏం తీసుకురాలేదు. సో గెస్ట్ చేసి త్వరగా చెప్పు. పెట్టు ఎన్నిసార్లు పెట్టు చెప్పు. అలా అసలు ఒక్క నిమిషం నాకు చేతికి నేను ముట్టుకోను, ప్రామిస్. ముట్టుకోవడం కాదు, ఇది చేతికి ఇవ్వడం వల్ల తెలిసిపోద్ది ఐటమ్. గ్లాస్ అది రూల్. అది నువ్వు గ్లాస్ నాకు కనీసం నువ్వు ఇచ్చావు. ఈజీ ఐటమ్స్ అది నీ ప్లాన్. నేను చెప్పి అడిగాను నేను ఈజీ ఐటమ్స్ అని. నువ్వు చెప్పలేవులే అని నీకు అన్ని ఈజీ ఐటమ్స్. అబ్బా, ఇలా కూడా అనిపిస్తుందా? సరే అలా అని కాదు, కష్టమైన తెచ్చు. నువ్వు ఇలా పట్టుకో. ఓకే, మళ్ళీ చూడు. అందులో వేలేం పట్టకు. 1 2 3
అసలు ఏం స్మెల్ ఇది మాత్రం బీభత్సమైన స్మెల్ వస్తుందా రావట్లేదా? వస్తుంది. ఫుడ్ ఐటమ్ అని చెప్పా. సరే మళ్ళీ లాస్ట్ ఛాన్స్ ఇప్పటికి 3 సార్లు చూసావు. ఇంత చండాలమైన స్మెల్ నేనైతే కిచెన్ లో ఎప్పుడు చూడలేదు. సరే ఓకేనా? ఓకే గైస్, ఓడిపోయానా నేను? లేదు అలా ఏం లేదు, చూస్తాం కదా మనం. అయిపోయింది. సో ఓపెన్ చేస్తున్నాను. నేను తీసుకున్నాను. షుగర్ స్మెల్ ఎవరికైనా వస్తుందా అసలు? టచ్ చేయమన్నాను అందుకే, పౌడర్ షుగర్ అని టచ్ చేయమన్నావా? ఫస్ట్ వన్ ఇదే కదా, ఫస్ట్ ఐటమ్. ఫస్ట్ ఐటమ్ ఇది టచ్ అండ్ స్మెల్. కనిపించట్లేదు. ఫస్ట్ ఐటమ్ టచ్ అండ్ స్మెల్ పౌడర్ షుగర్. అందుకే నేను అప్పుడు కూడా చెప్పాను 4-5 ఛాన్సెస్ ఇచ్చా. అసలు ఒకసారి ఏంటి అసలు ఒకసారి? పౌడర్ షుగర్ అంట. పౌడర్ షుగర్ రెగ్యులర్ గా నీకు ఇష్టంగా కేకులు చేస్తూనే ఉంటావు. ఇంట్లో మైదా పిండి, పసుపు అన్ని ఐటమ్స్ ఉంటుంది. పౌడర్ షుగర్ అదే కదా ఇష్టమైన. ఇదేంటో తెలుసా? సోయా సాస్. నీకు నచ్చుద్దా నచ్చుద్దా? తీసుకొచ్చానా లేదా? బాగా ఏం చెప్పాను కదా కష్టమైన. ఇప్పటికీ నువ్వు బాగా 3 చెప్పేవాళ్ళే. అంటే బట్టర్ చెప్పేదాన్ని కాదు, బట్టర్ చేతికిచ్చి పిండారు. ఎస్, ఇప్పుడు దీపక్ ఉంటుంది. ఇంకా మిగతా ఐటమ్స్ చూపించండి. ఇది 2 నేను పట్టుకుంటాను. ఓకే, ఇది సోయా సాస్, పౌడర్ షుగర్, బటర్, వెనిగర్, ఇంకొకటి టమాటో కెచప్. ప్యూరినా? కెచప్, టమాటో కెచప్. బాగా సెలెక్ట్ చేశాను. 5 points. 3 points out of 5. చూసాను అనుకున్నా కానీ అంత ఈజీ కాదు, ఎందుకంటే మనం ఈ మధ్యలో ఎక్కువ వాడట్లేదు. సో లియో హెల్ప్ చేయొచ్చు కదా? లియో నాకు హెల్ప్ చేయొచ్చు కదా? లియో అమ్మా, ఐటమ్స్ ఏంటి అనేది నాకు హెల్ప్ చేయొచ్చు కదా? అది చూసుకోవడం నేను నాకు. సరే ఏమైతే వస్తా. సో అది పనిష్మెంట్. అది ఓడిపోయినా ఏంటి నా పనిష్మెంట్ చెప్పు. సో నువ్వు ఓడిపోయావు కాబట్టి ఫస్ట్ పనిష్మెంట్ ఏంటంటే నీ ఫేస్ మీద, నీ ఫేస్ పైన విప్డ్ క్రీమ్. సెకండ్ పనిష్మెంట్ కూడా ఏంటో చెప్పుకొట్టు. సెకండ్ పనిష్మెంట్ ఏంటంటే రేపు కంప్లీట్ డే నేనేం చెప్తే అది చెయ్యాలి. ఓకేనా? నీకే ఆప్షన్ ఇంకా ఒప్పుకుంటున్నా. ఇంకా ఇదే లాస్ట్ కాదు కదా, ఇంకా తర్వాత చాలా గెలిచేది. తర్వాత చాలా ఛాలెంజెస్ ఉంటాయి. లాస్ట్ ఛాలెంజ్ లో నువ్వు ఫిష్ తిన్నావు కదా, అది నువ్వు చిల్లి తిన్నావు కదా. ఓకే, మరి గట్టి కొట్టకు, ఇట్లా రెడీయా? ఇట్లా కొట్టకు, డ్రెస్ మీద పడుతుంది. ఓకే, దీప్యా ఎలా ఉంది? ఓ మై గాడ్, ఈసారికి వదిలేసాను. నెక్స్ట్ టైం ఒక ఫోటో తీసుకో. అసలు ఎలా ఉన్నావు? క్రేజీగా ఉంది. ఓకే, నీకు ఇస్తానండి టిష్యూస్. క్యూట్ ఉన్నావు బేబీ ఇలా కూడా. రియల్లీ. ఓకే గైస్, బాయ్. సో ఈ వీడియో చూసి మీరందరూ చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. సో మళ్ళీ ఇంకొక కొత్త ఛాలెంజ్ తో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాం. సో అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి మేము అనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్. సీ యూ. బాయ్. సో ఇవాళ నేను చూపించే ఈ రెసిపీ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని చాలా పెంచుతుందన్నమాట. అదే కాకరకాయ. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూరోప్లో ముద్దపప్పు ఆవకాయ. సో కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకు అంటే చేదుగా ఉంటుంది కాబట్టి. సో నా ప్రొసీజర్ని కనుక ఫాలో అయితే అసలు చేదు అనేదే ఉండదు అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో ముందుగా కాకరకాయల్ని కడుక్కొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఉంచుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ కాకరకాయ మధ్యలో ఉన్న సీడ్స్ని కంప్లీట్గా తీసేయాలన్నమాట. నేను చూపిస్తున్నట్టు అలా తీసేసి సెపరేట్ చేసేసి పెట్టుకోవాలి. ఆ సీడ్స్ మనకి పనికిరావు, అది పడేసేయాలి.
సో తర్వాత 1 స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ ఆ కాకరకాయల్లో వేసి బాగా కలుపుకోవాలి. బాగా చేదు తగ్గిపోవాలి అంటే కనుక 30 మినిట్స్ దాన్ని సెపరేట్గా అలా నాననివ్వాలి. కొంచెం చేదు ఉన్నా పర్వాలేదు అనుకుంటే 10 మినిట్స్ అలా నానితే చాలన్నమాట. ఈలోపు ఒక 2 ఆనియన్స్ కట్ చేసి ఉంచుకుందాం. తర్వాత అలా ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ నువ్వులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఈ 3 తీసుకున్నాక డ్రై ఫ్రై చేసుకోవాలి కాసేపు. ఆ తర్వాత నానబెట్టుకున్న కాకరకాయల్ని 30 మినిట్స్ అయిన తర్వాత ఇలా కొంచెం చేత్తో తీసుకొని స్క్వీజ్ చేసేస్తే ఆ కాకరకాయల్లో ఉన్న చేదంతా వచ్చేస్తుంది అన్నమాట. సో ఒక బాండీ ఇలా తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై కాదండి, కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు. ఇలా ఫ్రై అవుతున్న టైంలో ఇందాక మనం డ్రై ఫ్రై చేసుకున్నాం కదా మెంతులు, నువ్వులు అండ్ జీలకర్రని ఇలా మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ యూస్ చేయను, ఇలా చిన్న రోలే యూస్ చేస్తున్నాను. మిక్సీ అండ్ రైస్ కుక్కర్ ఇవి యూస్ చేయడం నేను ఆపేసాను. ఎలక్ట్రిక్ ఐటమ్స్ మ్యాక్సిమం వీలైనంత తగ్గించేసాను అనమాట. న్యాచురల్ ఫుడ్డే మనకి మంచిది అని చెప్పి. సో ఇలా పౌడర్గా చేసేసుకున్నాను. ఆ పౌడర్ని మనం కర్రీలో యూస్ చేస్తాము తర్వాత. సో ఇలా అయితే లైట్గా ఫ్రై చేసేసుకున్నాను నేను. మరీ ఫ్రై కాదు, డీప్ ఫ్రై కాదు. అలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా ఉండాలన్నమాట చూడ్డానికి, మరీ డీప్ ఫ్రై అయితే అవ్వకూడదు. సో నెక్స్ట్ నేను అదే ప్యాన్లో తాలింపు గింజలు వేసుకొని ఆ తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం మగ్గించుకోవాలి కాసేపు. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అలాగే 2 టొమాటోస్ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఆ టొమాటోస్ని వేసేసి ఇంకాసేపు మగ్గించాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. కాకరకాయ మన హెల్త్కి ఎంత మంచిది అంటే షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది, అలాగే స్కిన్కి, హెయిర్కి కూడా. సో ఈలోపు మనం చింతపండు రసం నానబెట్టేసుకోవాలి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా 1 స్పూన్ సాల్ట్, అది మీకు టేస్ట్కి తగినంత, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకోవాలి. నువ్వులు, మెంతులు అండ్ జీలకర్ర పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీయాలి. అప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయల్ని కూడా ఆ గ్రేవీలో కలిపేసి ఒక 5 మినిట్స్ అవి మగ్గిన తర్వాత చింతపండు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కూడా ఆ కర్రీలో వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి ఇలా మళ్ళీ మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, అయిపోయినట్టే. లాస్ట్ స్టెప్ ఏంటి అంటే కొరియండర్ ఇష్టపడేవాళ్ళు కొత్తిమీర కూడా ఆ కర్రీ మీద అలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించి దించేసేయడమే. ఇది చాలా చాలా మంచిదండి, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు లేట్, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. మా హస్బెండ్కి కర్రీ అంటే చాలా ఇష్టం. చూసానండి. చాలా బాగా వచ్చింది. నిజంగా బాగా, చాలా బాగుంది. అసలు ఎంత బాగా చేసావు. థ్యాంక్ యూ బేబీ, చాలా బాగా వచ్చింది. ముందుగా మా అమ్మలోనే చేసింది. సూపర్, ఆరోగ్యంగా ఉంది. టేస్ట్ చేతి తెలియట్లేదు కదా, అసలు లేదు. బాగా చేసావు. కాకరకాయ తినలేని వాళ్ళ కోసం అన్నమాట ఈ కర్రీ. చాలా బాగుంది. నైస్.
మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేసేస్తే నేను వీడియో చేసినప్పుడల్లా నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోలో నేను మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. ఆ రెసిపీ దేనితోటి అంటే ఓట్స్ తో అన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓట్స్, మిల్క్, డ్రై ఫ్రూట్స్, సబ్జా సీడ్స్ అండ్ హనీ. సో ఓట్స్తో ఇలా ఒక లేయర్ చేసేసుకుందాం. నెక్స్ట్ లేయర్ వచ్చేసి సబ్జా గింజలు, చియా సీడ్స్ 2 స్పూన్స్ వేసుకోండి. నాకు ఇవి ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ లేయర్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్. ఏమైనా వేసుకోవచ్చు, జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. దాని తర్వాత 1 స్పూన్ హనీ. చియా సీడ్స్ యాక్చువల్గా చాలా మంచిది హెల్త్కి. మనకి సరిగ్గా నిద్ర పట్టని వాళ్ళు, డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళు అండ్ మూడ్ రిఫ్రెష్మెంట్ అవుతుందంట చియా సీడ్స్ తినడం వల్ల ఎవ్రీడే. 1 స్పూన్ హనీ. తర్వాత ఫైనల్గా మిల్క్. నార్మల్ మిల్కే కాదు, కావాలంటే మీరు ఆల్మండ్ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి. కొంచెం మిల్క్. సో అంతే, ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈవినింగ్ ఆల్మోస్ట్ 8 o'clock అయింది. 8 o'clockకి నేను లేయర్ అప్ చేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దీన్ని తినొచ్చు అనమాట. దీన్ని ఇట్లా అయినా తినొచ్చు, లేదు అంటే ఫ్రూట్స్తో పాటు కొంచెం డెకరేట్ చేసుకొని అలా అయినా కూడా తినొచ్చు. ఓట్స్, చియా సీడ్స్, అదే సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్క్ అన్నమాట. ఆల్సో హనీ. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్ మెయిన్గా కావాలి. సో ఈ పార్ట్లో మీరు ఫ్రూట్తో డెకరేట్ చేసుకొని కూడా తినొచ్చు. ఇది చాలా హెల్దీ అండ్ అలాగే చాలా టేస్టీ కూడా. అందరూ తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఎలా ఉందనేది. సో ఫైనల్గా ఇలా రెడీ చేసేసుకున్నాను. సో ఈ ఓవర్ నైట్ ఓట్స్ని మనం నైట్ అంతా వదిలేసేయాలి. మీరు ఏ ఫ్రూట్తో అయినా కూడా దీన్ని తినొచ్చు అనమాట. నా దగ్గర మ్యాంగో అవైలబుల్గా ఉంది కాబట్టి నేను మ్యాంగోతో లేయర్ అప్ చేసుకున్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది, డిఫరెంట్గా. సో అదన్నమాట, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి రెసిపీ ఇది. అందరూ ట్రై చేయండి. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూరోప్లో ముద్దపప్పు ఆవకాయ్. సో మా ఈ బుజ్జిలియోకి ఇవాళ స్నానం చేయించాలన్నమాట. అయితే షాంపూస్ అయిపోయాయి. సో మేము ఇప్పుడు లోకల్ డాగ్ స్టోర్కి వెళ్తున్నాము. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఇక్కడ స్టోర్స్ ఎంత పెద్దగా ఉంటాయి, డాగ్స్కి ఎన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో దానికోసం మేము వెళ్ళినప్పుడు ఒక ఫైన్ కట్టడం అయితే జస్ట్ మిస్ అయ్యాము. అసలు ఆ ఫైన్ ఎందుకు కట్టాల్సి వచ్చేది అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. రాజు, లియోని తీసుకెళ్దామా వద్దా అసలు బయటికి? సో లియో గాడైతే ఇలా రెడీ అయిపోయాడు షాపింగ్కి. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, నా పక్కన కూర్చొని ఇలా చూస్తున్నాడు నన్ను, దేనికి నా గురించి చెప్తుంది అని అన్నట్టు. సో మేము షార్ట్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అయితే ఫ్రంటే కూర్చుంటాడు కార్లో, లాంగ్ ట్రిప్స్ అయితే బ్యాక్ సైడ్ కూర్చుంటాడు అనమాట. మేమైతే డాగ్ షాప్ దగ్గరికి వచ్చేసాం. సో ఇదే అన్నమాట ఈ డాగ్ షాప్ ఎంట్రన్స్. సో షాప్లోకి ఎంటర్ అవ్వడంతోనే లియోకి ఒక ఫ్రెండ్ దొరికేసింది.
అది చిన్న డాగా పెద్ద డాగా అని అయితే లియో చూడదు అసలు. ఎంత పెద్ద డాగ్ మీదకైనా సరే లియో వెళ్ళిపోతుంది. ఈసారి నేను వీడియోలో మీకు చూపిస్తాను. So the hair would be white as well. And also what you can use is this one for long hair. Okay. That's your decision. But I would recommend this one because he's such a white and cute dog. సో తను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏ టైప్ ఆఫ్ షాంపూ అయితే లియోకి బాగా యూజ్ అవుతుంది అనేసి. నేనైతే ఎప్పుడు ఇండియా నుంచే తెచ్చుకుంటాను. ఎస్, ఎప్పుడైనా ఇంట్లో ఒక్కడనే వదిలేసి వెళ్ళాల్సి వస్తే మేము డాగ్ డైపర్స్ యూజ్ చేస్తాము. సో అందుకని ఒక డాగ్ డైపర్ కూడా తీసుకున్నాము. ఇవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ డాగ్ బ్రషెస్ అనమాట, గ్రూమ్ చేసేటప్పుడు యూజ్ చేయడానికి. క్యాట్స్కి క్యాట్ ఫుడ్, క్యాట్ మెడిసిన్స్, క్యాట్ చాక్లెట్స్, క్యాట్ ట్రీట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్యాట్ ట్రీట్స్. వీటికి కూడా బయో అని ఉంది ఇక్కడ. అంతే బయో పిచ్చోళ్ళు బయోనే యూస్ చేస్తారు. ఇవన్నీ క్యాట్ టాయ్స్ అన్నమాట. నిజంగా అయితే ఇక్కడ వాళ్ళు పెట్స్ని పిల్లల్లాగే ట్రీట్ చేస్తారు. ఆ అమ్మాయి వచ్చేసి నాకు చెప్తుంది అనమాట, లియో చాలా క్యూట్గా ఉంది మీ డాగ్ అని. ఇదంతా డాగ్ ట్రీట్స్ అన్నమాట, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 1 kg వచ్చేసి 3 euros అని ఉంది. సో డిపెండ్స్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. లియో ట్రై చేస్తావా, నీకు ఏది ఇష్టమో? ఇక్కడ ఉంది చూడు, అది పట్టుకొని వేయడానికి ఒక బిస్కెట్ ఏదో. సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్స్ ట్రై చేయొచ్చు అనమాట అక్కడ, శాంపిల్స్. దానికి ఏ ట్రీట్ నచ్చితే అదే సెలెక్ట్ చేసుకుంటుంది. సో దాన్ని బట్టి మేము ఆ ట్రీట్స్ని తీసుకుంటాం అన్నమాట. ఈ షాప్కి వచ్చినప్పుడల్లా లియోకి పండగ. ఎందుకంటే అన్ని టైప్ ఆఫ్ ట్రీట్స్ తిని చూసుకోవచ్చు కదా, ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదనేది. సో అదైతే ఇప్పటికీ 2 ట్రీట్స్ సెలెక్ట్ చేసేసుకుంది. సో రాజు అయితే ఇంకా ట్రయల్స్లోనే ఉన్నాడు. అది బాగా ఏది ఇష్టంగా తింటుంది అనేది చూద్దామని. సో ఫైనల్గా నేను 2 ఐటమ్స్ సెలెక్ట్ చేశాను, దాంట్లో నుంచే అది బాగా తింటుంది. సో అవే తీసుకున్నాము. నిజంగా అసలు బేబీస్కి ఎలా అయితే ఉంటాయో అన్ని ఐటమ్స్, అలాగే పెట్స్కి కూడా ఉన్నాయి ఇక్కడ. ఒక డాగ్కే కాదు, క్యాట్కి, ర్యాట్కి, ర్యాబిట్స్కి, బర్డ్స్కి అన్నిటికీ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవి ఆడుకునే టాయ్స్ కానీ, ఫుడ్ కానీ, ప్రతిదీ. ఇవైతే బర్డ్స్కి అన్నమాట. టైప్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి చూసేయండి. ప్లష్ టాయ్స్ ఉన్నాయి, ఇంకా యాక్టివిటీ టాయ్స్, అన్నీ చాలా టైప్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. ఇక్కడైతే చెప్పాను కదా, బేబీ తర్వాత బేబీ లాగా చూస్తారు పెట్టుంటే మాత్రం. ఇక్కడైతే డాగ్స్ని ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తారనమాట. వాళ్ళకు ఒక కంపానియన్ లాగా డాగ్స్ అనేవి. ఈ బ్యాగ్స్ చూసారు కదా, ఇవేంటంటే ట్రావెల్ బ్యాగ్స్ అన్నమాట. సో అందులో చిన్న చిన్న డాగ్స్ని కూర్చోబెట్టుకొని బ్యాక్ ప్యాక్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు. డాగ్ బెడ్స్ అన్నమాట. ఇంకా పెద్ద సైజ్ బెడ్స్ కూడా ఉన్నాయి పెద్ద డాగ్స్కి. ఇవన్నీ ఇంకా అన్ని టైప్ ఆఫ్ డాగ్ ఫుడ్స్ అన్నమాట. ఏ డాగ్కి సంబంధించిన ఫుడ్ ఆ డాగ్కి ఉంటుంది. ఇది ఓన్లీ వెజ్ డాగ్స్కి మాత్రమే.
నేను చెప్పాను కదా ఒక ఫైన్ మిస్ అయ్యామనేసి, అదేంటంటే ఇక్కడ రోడ్ మీద జస్ట్ 15 మినిట్స్ మాత్రమే పార్కింగ్ ఫ్రీ అనమాట. ఆ తర్వాత కావాలంటే మనం యాప్లో పే చేసుకోవాలి. మాకు అప్పుడే జస్ట్ 15 మినిట్స్ కంప్లీట్ అయింది అండ్ పార్క్ చక్కర్ వచ్చేసి ఫైన్ అయిపోతుంటే రాజు వెళ్ళి కన్విన్స్ చేసి ఆపాడు. జస్ట్ ఇప్పుడే కదా 15 మినిట్స్ అయింది అని. ఫైన్ అయితే ఏం పడలేదండి. జనరల్గా మేము 15 మినిట్స్ పార్కింగ్ పెట్టుకుంటే చూసుకొని వచ్చేస్తాం. అదే ఎక్కువసేపు ఉంటే కనుక యాప్లో పే చేసుకొని మేము పార్కింగ్ పెట్టుకొని వెళ్తాం అనమాట. ఫ్రీ పార్కింగ్ ఓన్లీ సాటర్డే అండ్ సండే మాత్రమే ఉంటుంది ఇక్కడ. నేనైతే ఇంటికి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్ ఆర్ రెస్టారెంట్ నాకు తెలీదు, పేరైతే డిఫరెంట్గా ఉందని చెప్పి షూట్ చేశాను. సెంటీమీటర్ అంట. ఈసారి ఎప్పుడైనా నేను స్పెషల్గా వెళ్ళి షూట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ సూన్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా వెల్కమ్ టు యూరోప్లో ముద్దపప్పు ఆవకాయ్. ఏంటి నేనేంటి ఈ సీజర్స్ ఏంటి ఫ్లవర్స్ ఏంటి నా ముందు అనుకుంటున్నారా? అయితే చెప్తా. ఇవాళ నేను ఒక కొత్త డిఐవైతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అని అంటే, మన గర్ల్స్ పొద్దున్న లెగిస్తే గంటలు దీని ముందే టైంపాస్ చేసేస్తాము. అదే మిర్రర్ అన్నమాట. సో ఇవాళ నేను మిర్రర్ మేక్ ఓవర్ గురించి డిఐవై చేయబోతున్నాను. చాలా ఈజీ అండి. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే నేనైతే ఇచ్చేస్తున్నాను. ఇంట్లో అన్ని వస్తువులు ఉండటమే కాదు, ఆ వస్తువుల్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ అలాగే అందంగా చూసుకోవాలి. మనం నిద్ర లెగ్గానే మన రూమ్లో మంచిగా డెకరేట్ చేసుకొని అలా ఉంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుంది కదా. వెయిట్ ఇది చూపించేసే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎండ్ వరకు ఈ వీడియో చూస్తే ఇది ఎంత బ్యూటిఫుల్గా అవుట్పుట్ వచ్చింది అనేది మీరు చూసేస్తారు. సో చూసిన తర్వాత ఏం చేయాలి? లైక్ చేయాలి, వీలైతే షేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో మరి చూసేద్దామా మేక్ ఓవర్కి మనకి ఏమేమి కావాలి ఐటమ్స్ అనేది. నా దగ్గర అయితే ఇలాంటి ఫ్లవర్ బొకేస్ ఉంటాయి కదండి, ఇలాంటివి ఉన్నాయి కొన్ని. అండ్ డిఫరెంట్ ర్యాండమ్గా ఉన్నాయి. సో నేను వాటిని సిజర్ తీసుకొని ఈ ఫ్లవర్ వరకు నేను కట్ చేసేసుకున్నాను. లైక్ సపోజ్ ఇలా అన్నమాట, ఇలా కట్ చేసేసుకున్నాను. అండ్ నా దగ్గర ఇలా పేపర్ ఫ్లవర్స్ కొన్ని, ఇంకా ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అండ్ ఒక మనకి స్టిక్ చేసుకోవడానికి గమ్ కావాలన్నమాట. అంతే, చాలు. దాంతో మనం రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్స్ మీరు నా ఛానల్లో చూస్తారు. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను కటింగ్ స్టార్ట్ చేస్తాను. కింద పడిపోవడం, మెస్సీ అయిపోవడం ఇల్లు అనేది చాలా సహజం. నా డ్రెస్సింగ్ టేబుల్ భలే నీట్గా ఉంది అని అనుకుంటున్నారేమో. అవునండి, నాకు నీట్నెస్ అంటే చాలా ఇష్టం. అసలు ఎంత నీట్గా ఉంటే అంత ఇష్టం అనమాట అని అనుకున్నారా? అర్థమై ఉంటుంది. ఊరికే మీకు చూపించేటప్పుడు నీట్గా ఉండాలి కదా, అందుకని అన్నమాట. నేనైతే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు తీసిన చోట పెట్టేదాన్నే కాదు, చాలా అనిపించేదాన్ని. సో ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇలా నేనైతే ఫ్లవర్స్ కట్ చేసేసుకున్నాను. సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత గమ్ తీసుకొని ఒక్కొక్క ఫ్లవర్కి అంటించి ఇక్కడ స్టిక్ చేయాలన్నమాట. సో స్టిక్ చేయడంలోనే ఉందన్నమాట ఏ ఫ్లవర్ ఎక్కడ ఉంటే లుక్ బాగుంటుంది అనేది ఇప్పుడు నేను ఆలోచించుకోవాల్సిన విషయం. ఇలా అంటిద్దాం అనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ అయితే ఒక దాంతో ట్రై చేస్తాను.
నేనైతే ఇలాగా ప్రతి ఫ్లవర్ని ఇలా స్టిక్ చేసుకుంటూ వస్తున్నానండి. సో మధ్య మధ్యలో నా దగ్గర ఫ్లవర్ బొకేస్ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే పేపర్ ఫ్లవర్స్, ఇవైతే ప్లాస్టిక్ అనుకుంటా మన దగ్గర ఉంటాయి కదా బొకేస్. సో వాటికి సంబంధించినవి అనమాట. సో నేను ఫైనల్గా ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తే లుక్ వస్తుంది అనేది ఆలోచించి చేసేస్తాయి. ఈలో చూద్దాం. అలాగే పీచ్ కలర్, ఈ కలర్ ఉంది కదా, ఈ పీచ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనేది అద్దరిపోతుంది. చాలా క్లాసిక్ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంటుంది. ఏదైనా డెకరేషన్కి కానీ వాటికి మీరు ట్రై చేయొచ్చు. కనకాంబరం కలర్, పీచ్ కలర్ అంటే ఇదే ఆల్మోస్ట్ లైక్ కనకాంబరాలు ఉంటాయి కదా ఆ కలర్ అనమాట. యాక్చువల్గా నాకైతే ఈ కాంబినేషన్ ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీకు ఏ కలర్ అంటే ఇష్టమో ఆ కలర్తో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట, మీకు నచ్చినట్టుగా. హాఫ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్నట్టుగా అవుట్పుట్ వస్తుందా రాదా, మీరు అదే అనుకుంటున్నారా? చూద్దాం. we still have some time. ఇక్కడ యాక్చువల్గా చూసారా ఇలా ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలి, లేకపోతే అద్దానికి అసలు స్టిక్ అవ్వదు. అంటే ముందుకి ఇట్లా వచ్చేసినట్టు ఉంటుంది, అద్దంలో కలవదన్న, మిర్రర్లో ఆ డ్రెస్సింగ్ టేబుల్లో కలిసిపోదాను. నేను ఎలాంటి కంటెంట్ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే నేను యూరోప్లో ఉంటున్నాను కాబట్టి. ఇక్కడ మీరు ఏదైనా చూడాలనుకుంటున్నారా, సో అలా నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి. అమ్మయ్యా, సో ఫైనల్గా నా డ్రీమ్ డ్రెస్సింగ్ టేబుల్ మేక్ ఓవర్ అయిపోయిందనమాట. ఏం లేదండి, ప్రాసెస్ అయితే చాలా ఈజీ. మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా మీకు చెప్పేస్తాను. మన ఇంట్లో ఫ్లవర్ వేజెస్లో పెడతాం కదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, నేను ఆ ఫ్లవర్స్ తీసుకున్నాను. అండ్ బయట కొన్ని పేపర్తో చేస్తారు కదా రోజ్ పెటల్స్ లాగా చిన్నవి బడ్స్ టైప్లో ఉంటాయి, అవి తీసుకున్నాను. అండ్ సిజర్, అలాగే ఒక గమ్ అనమాట. అంతే నేనైతే యూస్ చేసినవి అంతే. సో నేనైతే అవి ఫ్లవర్ బొకేస్లోంచి ఫ్లవర్స్ సపరేట్గా కట్ చేసేసుకున్నాను. కట్ చేసి పెట్టుకొని ప్రతిదానికి గమ్ అంటించేసి స్టిక్ చేసేసాను అనమాట. ఇంపార్టెంట్ ఏంటి అంటే కలర్ కాంబినేషన్ అండి. ఊరికే ఏ ఫ్లవర్ పడితే ఆ ఫ్లవర్ తీసుకొచ్చేసి అంటించేస్తే ఆ లుక్ మనకి రాదు. కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకైతే ఈ పీచ్ కలర్ ఇష్టం కాబట్టి, పీచ్ అండ్ ఎల్లో కలర్ ఇష్టం కాబట్టి నేను ఈ టైప్లో చేశాను. ఎల్లో ఫ్లవర్స్ అయితే నాకు దొరకలేదు కాబట్టి వీటితో ఇలా అడ్జస్ట్ చేసేసాను. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం మంచి మేక్ ఓవర్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి కంప్లీట్గా ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా, €3 అనమాట. €3 అంటే మన కరెన్సీలో 200 or 220 రూపీస్ అనమాట. ఇప్పుడైతే నేను మీకు ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చిందని చూపించేస్తాను. ఇది కనుక మీకు నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ కదా మన అమ్మాయిలకి ఎస్పెషల్లీ. ఇంకా ముందు వచ్చే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎవరైనా కనుక ఇలా ట్రై చేస్తే ఇన్స్టాలో నన్ను ట్యాగ్ చేయండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి ముద్దపప్పు ఆవకాయ్. సో అందులో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ఆర్ నన్ను ట్యాగ్ చేసేస్తే నేను డెఫినెట్గా నా యూట్యూబ్లో మీ ఫొటోస్ డిస్ప్లే చేస్తాను. సో అయితే ఫైనల్ లుక్ చూసేసేయండి. ఓకే.
సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఎలా ఉంది సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ ప్రెస్ చేసేస్తే నేను వీడియో చేసినప్పుడల్లా నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో సీ యూ సూన్. బాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు యూరోప్లో ముద్దపప్పు ఆవకాయ్. ఈ వీడియోలో అయితే నేను మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ గురించి చూపించబోతున్నాను అనమాట. నేను యాక్చువల్గా ఇది కరోనా టైం కాబట్టి నాకు ఎక్కువ హడావిడి చేసేసి ఎక్కువ గిఫ్ట్స్ కొనేసి అలా సెలబ్రేట్ చేయాలనిపించలేదండి. సో నేనైతే నా ప్రీవియస్ ఇయర్స్లో మిగిలిన ఈ డెకరేటింగ్ స్టఫ్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఓన్లీ ఆ 30 అనేది మాత్రమే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. సో సింపుల్గా నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేనైతే ఇలా డెకరేట్ చేశాను. బెలూన్స్ అన్నీ అయితే బాల్కనీ కాబట్టి గాలికి సగం ఊడిపోయి కింద పడిపోతున్నాయి అనమాట. యాక్చువల్గా నేను మీకు ఈ వీడియోలో నైట్ టైం ఎలా ఉంది అనేది చూపిస్తాను. నైట్ అయితే ఇంకా సూపర్బ్ ఉందండి, ఎందుకంటే నేను ఈ LED లైట్స్ అన్నీ యాడ్ చేశాను కదా. సో ఈ పిగ్గీ బ్యాంక్ అయితే ఈసారి ఈ బర్త్డేలో మెయిన్ అనమాట. ఎందుకు అనంటే నేను ఏవైతే గిఫ్ట్స్ కొనాలి అని డిసైడ్ అయ్యానో ఇయర్, సో నేను ఆ గిఫ్ట్స్ ఏం కొనకుండా ఆ మనీ ఇందులో వేయించి రాజుతో ఎవరైతే నీడీ పీపుల్కి ఆ డబ్బులు అవసరమో వాళ్ళకి నేను డొనేట్ చేయాలి అని చెప్పి రాజు చేత ఇందులో వేయించాను అనమాట. ఎందుకంటే వరల్డ్ మొత్తం సఫర్ అవుతుందండి కరోనా వల్ల. బిజినెస్ లాస్ వచ్చి కొంతమందికి హెల్త్ ప్రాబ్లం, ఇంకా కొంతమందికి ఏమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నే లాస్ అయ్యారు. సో అందుకని చెప్పి నేను ఈసారి సింపుల్గా ఇలా ఇంట్లో సెలబ్రేట్ చేశాను అనమాట. అయితే మేము బర్త్డే రోజు ఎలా స్పెండ్ చేసాము, ఏం చేసాము అనేది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. నాకైతే ఎంత నచ్చిందంటే ఈ డెకరేషన్ అసలు ఎంత బాగా నేనేనా చేసింది అనిపించింది అనమాట. నేనైతే ఈ వీడియోలో మీకు మొత్తం షూట్ చేసి చూపిస్తాను. కేక్ కూడా నేనే చేశాను, చాలా చాలా బాగా వచ్చిందండి. కేక్ అయితే మాత్రం టోటలీ సాటిస్ఫైడ్. సో నేనైతే ఇక్కడ డెకరేషన్కి కావాల్సిన బెలూన్స్ అవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి, ఎందుకంటే మా అపార్ట్మెంట్లో కొంచెం ప్రాబ్లం అయింది. అదేంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను. సో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి కర్ణాటిక్ లిరిసిస్ట్ అనమాట. ఆయన రీసెంట్గా సుశాంత్ అండ్ చిరు మీద ఒక సాంగ్ కూడా రాశారు. ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసేయండి. అలాగే రాజు కోసం ఒక సాంగ్ కూడా పాడారనమాట, పియానో మీద ప్లే చేశారు. ఈ వీడియోలో నేను యాడ్ చేస్తాను. సో ఇదే రోజు ఈవినింగ్ మేము బయటకు వెళ్ళాము. వియన్నా వుడ్స్ అని కొంచెం అవుట్స్కట్స్ కంట్రీ సైడ్ లాగా ఉంటుంది అనమాట. అండ్ నేను అక్కడ ఒక షాకింగ్గా ఉండే ఒక హౌస్ చూశాను. నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపించేస్తాను. అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఇక్కడ విలేజెస్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. ఇదే నేను చేసిన కేక్ అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Raju. Happy birthday to you. ఇక్కడైతే నేను ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ చదువుతున్నాడు అనమాట. సో నైట్ అయితే ఇలా ఉందన్నమాట నా డెకరేషన్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలా సింపుల్గా ఈసారి రాజు 30th బర్త్డే అయితే ఇలా అయిపోయింది. సో 30th బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి నేను ఏదో ట్రై చేశాను. నా నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. నేనైతే విలేజ్ సైడ్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ని షూట్ చేశాను మీకోసం ఎస్పెషల్లీ. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూరోప్లో ముద్దపప్పు ఆవకాయ్. సో ఈ వీక్ అందరూ బిజీగా ఉండుంటారు, ఎందుకంటే ఈ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కాబట్టి. సో ఈ వీడియోలో మీకైతే కలసాన్ని మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అందంగా, అమ్మవారిని శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మరి అందరూ రెడీగా ఉన్నారా?
సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను ఉంటున్న ప్లేస్లో నాకు ఈవెన్ కొబ్బరికాయ కూడా దొరకదు తెలుసా. ఎన్ని షాపులు తిరిగానంటే కొబ్బరికాయల కోసం, ఫైనల్గా దొరికింది. కానీ కొబ్బరికాయకి పైన ఇది అంటారు కదా పీచు, ఆ పీచు లేదు, ఓన్లీ ఇలా దొరికింది. సో దాంతో కలసం పెట్టచ్చా లేదా అని నేను కనుక్కుంటే ఎస్ పెట్టచ్చు అని చెప్పింది మా అమ్మమ్మ. సో ఎలా అంటే ఆ కలసం పైన పసుపు ముద్దతో తయారు చేసుకొని కొమ్ములాగా చేసుకొని పెట్టుకోవచ్చు అని చెప్పింది. సో అది ఓకే. నెక్స్ట్ ఏంటి, అమ్మవారిని రెడీ చేసుకోవడానికి నా దగ్గర బ్లౌజ్ పీస్ కూడా లేదు. ఎందుకంటే నాకు అసలు ఈ బ్లౌజ్ పీస్తో ఎన్ని పనులు ఉంటాయని తెలిస్తే ఒకటైనా తెచ్చుకునేదాన్ని. సో లేదు కాబట్టి ఎలా అని ఆలోచించాను. సో వియన్నా మొత్తం జల్లెడ పట్టేసి ఎతికేస్తే ఒక టెక్స్టైల్ షాప్ దొరికింది. సో ఏదో ఒక పీస్ దొరకపోద్దా అని వెళ్ళాను. సో అక్కడికి వెళ్తే నాకు అనుకోకుండా ఈ పీస్ దొరికేసింది అనమాట. సో నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే నాకు ఇంత అవసరం ఉంటుంది బ్లౌజ్ పీస్ ఇస్తామని నాకు తెలియదు. సో అందుకని ఇది దొరికేటప్పటికి నేను చాలా హ్యాపీ. సో దీంతో మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు కలసాన్ని అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. చెంపుకోలేదు, నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు అది తెచ్చుకోలేదు. నేను ఏం అవసరం ఉంటుందిలే అని చెప్పి నేను తెచ్చుకోలేదు. సో ఇది దొరికిందనమాట. సో దీంతో నేను కలసం పెట్టబోతున్నాను అనమాట. దీనికి నేను ఇప్పుడు శారీ డ్రైపింగ్ చేసి మీకు చూపిస్తాను ఎంత బాగా చేసుకోవచ్చు అనేది. సో చూసేద్దామా మరి, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా కలసానికి కావాల్సిన మీ దగ్గర చెంబు ఉంటే చెంబు, లేదు అంటే నా దగ్గర ఇది ఉంది కాబట్టి ప్రస్తుతానికి నేను దీంతో చేస్తున్నాను. సో దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. సో మీరైతే బ్లౌజ్ పీసెస్తో చేస్తారు కదా, ఇలాంటి ఒక పీస్ తీసుకున్నాను నేను. సో దీన్ని మనం చిన్న చిన్న మడతలుగా ఇలా చేసుకోవాలన్నమాట. చిన్నగా పెట్టుకుంటే ఆ కుర్చీలు కూడా బాగా వస్తాయి. ఇలా మనం కుర్చీలు పెట్టేసుకున్నాక హాఫ్ క్లోజ్ చేసి ఇక్కడ ఈ మధ్యలో మిడిల్లో రెండు ఈక్వల్గా ఉండడం చూసుకొని మిడిల్లో మనం పిన్నీస్ పెట్టుకోవాలి. టోటల్గా త్రీ ప్లేసెస్లో మనం పిన్స్ పెట్టుకుంటాం. మనం కింద ఎంతవరకు అయితే కుర్చీలు పెట్టుకోవాలనుకుంటామో ఇలా లాస్ట్లో ఇక్కడ కొంచెం కిందకి ఇలా కొంచెం చిన్నగా ఉంచుకుంటేనే బాగుంటుందండి. ఇక్కడ ఒకటి పెట్టుకున్నాం కదా, మళ్ళీ మనం ఈ కింద ఈ గ్యాప్లో ఇంత గ్యాప్ వదులుకొని మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను పిన్నిస్ పెట్టేసుకుంటున్నాను. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను, ఇక్కడ ఒకటి పెట్టేసుకున్నాను. సో తర్వాత ఏం చేయాలంటే మన కలసం చెంబు తీసుకొని సో ఇది ఉంది కదా, సో దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి ఒక పిన్ ఇక్కడ పెట్టేస్తాను. సో ఇలా మీరు పిన్నిస్తో ఎక్కడైతే మీకు టైట్ చేసుకోవాలో ఆర్ అడ్జస్ట్ చేసుకోవాలో అడ్జస్ట్ చేసేసుకోండి. నేనైతే ఇలా చేస్తున్నాను కొంచెం అడ్జస్ట్మెంట్స్. సో నేనైతే ఇలా తయారు చేసేసుకున్నానండి అమ్మవారిని. ఇలా డెఫినెట్గా ఇలా చేసుకుంటే ఇలా శారీతో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటారు అమ్మవారు. అని ఇది చాలా ఈజీ కూడా, అంత కష్టమేం కాదు. సో నాకైతే జనరల్గా ఇక్కడ ఒక పిన్ అయితే కనిపించలేదు. ఇలా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎక్కడెక్కడ కావాలనేది. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ అన్నమాట. మీరు కూడా మీ కలసాలని ఎలా తయారు చేసుకున్నారు అనేది నాకు నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేస్తే మీ అందరి పిక్చర్స్ నా నెక్స్ట్ యూట్యూబ్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. నా కలసం రెడీ. సో
సో నేను ఆ రోజు పూజ రోజు నేను కొబ్బరికాయకి పసుపు కొమ్ముతోటి పెట్టుకుంటాను అనమాట. సో అది కూడా ఎలా చేశాను అనేది వీలైతే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను మేబీ ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్. అందరికీ నమస్తే అండి. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వెల్కమ్ టు యూరోప్లో ముద్దపప్పు ఆవకాయ్. సో యాక్చువల్గా ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి వరలక్ష్మి వ్రతం అయిపోయే ఉంటుంది. సో కానీ నేనైతే ఇది వరలక్ష్మి వ్రతం నా పూజ అయిపోయిన తర్వాత నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. నేనైతే యూరోప్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి అంటే కలసం పెట్టడం. నార్మల్గా అయితే పూజలు అవి చేస్తాను కానీ కలసం అయితే పెట్టలేదు. నేనైతే నాకు దొరికిన ఐటమ్స్ తోటి ఎలాగో మేనేజ్ చేశాను, కలసం పెట్టాను అండ్ బాగా పూజ కూడా చేసుకున్నాను. అండ్ నా ముందు వీడియోలో మీకు చెప్పాను కదా గాజుది దొరికిందని చెప్పి. జనరల్గా అయితే సిల్వర్లో కానీ రాగి దానిలో కానీ చెంబులో పెడతారు కలసాన్ని. నాకు దొరకలేదు కాబట్టి నేను గాజు దాన్ని కానీ రాగి ఆర్ బంగారంగా భావించి అమ్మవారికి పెట్టాను. సో అసలు ఛాన్స్ లేకపోతే గాజుది వాడండి, కానీ మీకు ఛాన్స్ ఉంటే మాత్రం వేరే చెంబులు వాడుకోండి. నేను మీకు ఎలా పూజ చేసుకున్నాను అనే చిన్ని గ్లిమ్స్ ఇచ్చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో. అది మీరు చూసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో తప్పకుండా నా వీడియోస్ అన్నిటినీ చూసి లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా నాకు చేసేయండి.